గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే నేర్చుకున్న షార్ట్ కట్ ఏంటంటే 81 స్క్వేర్ నుంచి 130 వరకు స్క్వేర్స్ ఎలాగో నేర్చుకున్నాం. సో నేర్చుకున్న తర్వాత మనకు ఆల్రెడీ ఏంటంటే లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్స్ దాకా వచ్చి ఉండాలి. ఈ టెక్నిక్ వస్తే కనుక ఈ టెక్నిక్ ఈజీ అని చెప్పాను, ఆల్రెడీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం నేర్చుకునేది ఏంటంటే 31 స్క్వేర్ నుంచి 80 స్క్వేర్ వరకు షార్ట్ కట్స్ ఎలాగో చెప్తాను చూడండి ఒకసారి. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే నేను లాస్ట్ చెప్పిన టెక్నిక్ ఏదైతే ఉందో ఈ టెక్నిక్ వరకు అది మర్చిపోండి, ఎందుకంటే అది వేరే టెక్నిక్లో చేస్తాం, ఇది వేరే షార్ట్ కట్లో చేస్తాం మనం. సో లాస్ట్ క్లాస్ లాగే మొత్తానికి ఖచ్చితంగా మనకి 30 వరకు స్క్వేర్స్ అయితే వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ నేర్చుకునే షార్ట్ కట్ ఏంటంటే 1 స్క్వేర్ నుంచి 80 స్క్వేర్ వరకు ఎలా సాల్వ్ చేయాలంటే నేర్చుకుందాం. సో లాస్ట్ క్లాస్లో చెప్పింది కాకుండా ఇది వేరేగా ఉంటుందంటే ఇది మనం తీసుకునేది ఏంటంటే 50 బేస్. ఇది మనం తీసుకునేది ఏంటంటే 50 బేస్ అంటే అర్థం ఏంటంటే ఫర్ సపోజ్ మనకి 50 స్క్వేర్ ఎంతో ఫస్ట్ నేర్చుకోవాలి. 50 స్క్వేర్ ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి మనకి 5 స్క్వేర్ ఏమో 25, పక్కన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 25 100. సో నెక్స్ట్ ఫస్ట్ ఇచ్చిన సమ్ ఏంటంటే మనకి 58 స్క్వేర్ అని సమ్ ఇచ్చాడు. సో 58 స్క్వేర్ ఇచ్చినప్పుడు ఇది మనం 50 కన్నా ఎంత ఎక్కువ ఉందంటే కనుక ఇది 50 బేస్ కాబట్టి 8 ఎక్కువ ఉందని తీసుకున్నాం. ఆ తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఈ 25కి 8ని యాడ్ చేయాలి. ఆ 25కి మనం ఎంత యాడ్ చేయాలి? 8ని యాడ్ చేయాలి. సో 25 + 8 = 33. సో నెక్స్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే ఈ 8 స్క్వేర్ అంతా పక్కన రాసేస్తే సరిపోద్ది. సో ఆన్సర్ ఎంత అంటే 64. సో ఈ షార్ట్ కట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇది మనకి 51 స్క్వేర్ నుంచి 80 స్క్వేర్ దాకా మనం ఉపయోగించవచ్చు. సో మనకి 50 స్క్వేర్ = 2500. అది ఎలా వచ్చిందంటే 5 స్క్వేర్ 25. సో పక్కన ఏంటంటే 00 వేసుకుంటే 2500. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనకి 58 స్క్వేర్ అంతా ఇచ్చాడు. సో 58 స్క్వేర్లో మనం ఏం చేస్తామంటే కనుక 50 బేస్ కాబట్టి 50 కన్నా ఎంత ఎక్కువ ఉందో చూసుకోండి. సో 50 కన్నా ఎంత ఎక్కువ ఉందమ్మా? ఇది 8 ఎక్కువ ఉంది. సో 50 కన్నా ఎక్కువ 8 ఉంది కాబట్టి సో 25కి 8ని యాడ్ చేయండి. సో 25కి 8ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 33. సో 8 స్క్వేర్ ఎంత అంటే కనుక 64. సో నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే మనకి 54 స్క్వేర్. సో దీనికి కూడా సేమ్ లాజిక్ వాడతాం. సో మనకి ఎంత ఎక్కువ ఉందంటే 50 కన్నా ఎంత ఎక్కువ ఉందంటే కనుక 4 ఎక్కువ ఉంది కాబట్టి సో 25కి 4ని యాడ్ చేయండి. సో 25కి 4ని యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే కనుక 29. ఆ తర్వాత 4 స్క్వేర్ ఎంత అంటే కనుక 16. సో మనం లాస్ట్ టెక్నిక్లో ఏ టెక్నిక్స్ అయితే వాడామో ఇక్కడ కూడా ఏ వాడతాం అంటే ఎలాగంటే సో ఫర్ సపోజ్ మనకి 53 స్క్వేర్ అనే క్వశ్చన్ ఇచ్చాడు. సో 53 స్క్వేర్ అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? 3 ఎక్కువ ఉంది కాబట్టి సో 25కి 3ని యాడ్ చేయండి. సో 25కి 3ని యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 28. తర్వాత 3 స్క్వేర్ ఎంత అంటే మామూలుగా అయితే 9 కాబట్టి మనం ఎంత అని చెప్పాను 09 వేసుకోవాలని. సో లాస్ట్ మనం ఆల్రెడీ లాస్ట్ టెక్నిక్లో వాడాం. సో ఇక్కడ మనకి ఏంటంటే 1 స్క్వేర్ వచ్చినప్పుడు 01 వేయాలి, 2 స్క్వేర్ వచ్చినప్పుడు 04 వేయాలి, 3 స్క్వేర్ వచ్చినప్పుడు 09 వేయాలి. సో ఈ షార్ట్ కట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ షార్ట్ కట్ వాడేది 51 స్క్వేర్ నుంచి 80 స్క్వేర్ వరకు. సో మనం నెక్స్ట్ చేసేది ఏంటంటే కనుక ఎంత ఎక్స్ట్రా ఉందో ఫస్ట్ మనకి ఏంటంటే 58 స్క్వేర్ అని క్వశ్చన్ ఇచ్చాడు. 58 అంటే ఎంత ఎక్స్ట్రా ఉందంటే 8 ఎక్స్ట్రా ఉంది. 25కి ఇది 33, 25కి 8ని కలపండి. సో ఆన్సర్ 33. సో 8 స్క్వేర్ ఎంతంటే 64. తర్వాత మనకి చూడండి ఇక్కడ ఇది 50. ఇక్కడ మనకి ఏంటంటే కనుక సో ఈ 58 స్క్వేర్ అంటే కనుక ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకోండి. సో 25కి 8ని కలిపితే 33. ఆ తర్వాత 8 స్క్వేర్ 64. సో ఇక్కడ మనకి ఏంటంటే 54 స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి 4 ఎక్కువ ఉంది. సో 25కి 4ని యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంతంటే 29. తర్వాత 4 స్క్వేర్ ఎంతంటే 16. అదేవిధంగా ఏంటంటే 52 స్క్వేర్ ఉంటే కనుక 2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 25లో 2ని యాడ్ చేయండి. సో ఆన్సర్ 27. 2 స్క్వేర్ ఎంతంటే 04. సో లాస్ట్ క్లాస్లో మనం ఏ షార్ట్ కట్స్ వాడామో ఏ షార్ట్ కట్స్ వాడుతున్నాం. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 63 ఇచ్చాడు. సో లాస్ట్ ఏం నేర్చుకున్నాం మనం 63 స్క్వేర్ ఇచ్చిన వెంటనే 50 కన్నా ఎంత ఎక్కువ ఉందంటే 13 ఎక్కువ ఉంది. సో ఆ 25కి 13ని యాడ్ చేయండి. ఆ 25 స్క్వేర్ ఉంది కాబట్టి 50 స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని యాడ్ చేస్తే కనుక 25 + 13. సో ఆన్సర్ 38. తర్వాత 13 స్క్వేర్ ఎంత అండి 169 కాబట్టి మనం ఇక్కడ 69 ఇక్కడ వేసుకుని ఆ 1 ముందర దానికి యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 3969. ఒకసారి మరి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 63 స్క్వేర్ అంటే కనుక 50 కన్నా ఎంత ఎక్కువ ఉందంటే 13 ఎక్కువ ఉంది. సో 25కి 13 కలిపితే వచ్చిన ఆన్సర్ ఎంతంటే 38. ఆ తర్వాత ఏంటంటే కనుక 13 స్క్వేర్ ఎంత 169. ఆ 1 ముందర దానికి యాడ్ చేస్తే 3969. తర్వాత చూడండి 65 స్క్వేర్ అని టెక్నిక్ ఇచ్చాడు. సో 65 స్క్వేర్ టెక్నిక్ ఇచ్చిన తర్వాత ఇది కూడా అంతేనండి 15 ఎక్కువ ఉంది. సో 25కి 15 యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతంటే 40. తర్వాత 15 స్క్వేర్ మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి ఎంతంటే 225. సో 25 ఇక్కడ వేయండి, ఆ 2 ముందర దానికి యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంతంటే 4225. అదేవిధంగా ఏంటంటే మనకి 71 స్క్వేర్ అని క్వశ్చన్ ఇచ్చాడు. సో 50 కన్నా అంత ఎక్కువ ఉందంటే కనుక 21 ఎక్స్ట్రా ఉంది.
సో 25కి 21 యాడ్ చేయండి. సో 25కి 21 యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 46. తర్వాత 21 స్క్వేర్ ఎంత అంటే మామూలుగా అయితే మనకి 441 కాబట్టి 41 ఇక్కడ వేసుకోండి, దీనికి యాడ్ చేయండి 4ని యాడ్ చేస్తే. సో ఆన్సర్ ఏంటంటే 5041. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే 75 స్క్వేర్ అనేది ఇచ్చేయండి. సో 50 కన్నా అంత ఎక్కువ ఉందన్నది 25 ఎక్కువ ఉంది. సో 25 రాసుకోండి. సో 25 + 25 ఈజ్ ఈక్వల్ టు 50. ఆ తర్వాత ఏంటంటే 25 స్క్వేర్ ఎంత అంటే కనుక 625. సో 25 ఇక్కడ రాసుకోండి, ఆ 6 ముందు దానికి యాడ్ చేయండి. సో ఆన్సర్ ఇది. సో మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్లో నేర్చుకుంది ఏంటంటే 51 నుంచి 80 వరకు స్క్వేర్స్ ఎలా నేర్చుకున్నాం అంటే 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి ఎంత ఇష్టం ఉందో చూసుకోవడం, దానికి 25 యాడ్ చేస్తాం. ఒకవేళ కనుక సింగిల్ డిజిట్ వస్తే ముందర 0 పెట్టడం, డబుల్ డిజిట్ వస్తే నో ప్రాబ్లం, త్రిబుల్ వస్తే కనుక ముందర దానికి అది యాడ్ చేయాలి. సో ఇది రావాలంటే కనుక మనకి 30 వరకు స్క్వేర్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. సో ఇది అయిపోయిన తర్వాత మనకి నేర్చుకోవాల్సిన నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే 31 స్క్వేర్ నుంచి 31 స్క్వేర్ నుంచి 50 స్క్వేర్ వరకు ఎలా నేర్చుకోవాలో చూసుకుందాం. సో ఇందాకైతే మనం ఎడిషన్ చేసాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ అయితే చేస్తాం. సో మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 48 స్క్వేర్ అనే క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇది 50 కన్నా ఎంత తక్కువ ఉందంటే కనుక 2 తక్కువ ఉందండి. సో ఇందాక నుంచి మనం ఏం చెప్తున్నామమ్మా 25 నుంచి 2 తీసేయండి. 25 2 తీస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 23. తర్వాత 2 స్క్వేర్ ఎంత అంటే మామూలుగా అయితే 4 కాబట్టి మనం ఎంత చేస్తామంటే 04. సో కాన్సెప్ట్ చాలా ఈజీ అండి. మళ్ళీ 50 స్క్వేర్ బేస్ తీసుకుంటాం. 48 స్క్వేర్ అంటే కనుక 2 తక్కువ ఉంది. 25 నుంచి 2 తీసేయండి 23. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 04. అదేవిధంగా ఏంటంటే 46 స్క్వేర్ అని ఇస్తే కనుక ఎంత తక్కువ ఉందమ్మా ఇది 4 తక్కువ ఉంది. సో 25 నుంచి 4 తీసేయండి. 25 నుంచి 4 తీస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 21. తర్వాత 4 స్క్వేర్ ఎంత అంటే కనుక 16. అదేవిధంగా ఏంటంటే ఇంకా కింద వాల్యూస్ చేద్దాం చూడండి 38 స్క్వేర్. సో 38 స్క్వేర్ ఎంత తక్కువ ఉందంటే కనుక 12 తక్కువ ఉంది. సో 25 నుంచి 12 తీసేయండి. ఫస్ట్ 25 నుంచి 2 తీస్తే 23. ఆ తర్వాత 10 తీస్తే 13. 12 స్క్వేర్ ఎంతమ్మా 144 కాబట్టి 44 ఇక్కడ వేయండి, 1 ముందు దానికి యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 1344. సో తర్వాత 31 స్క్వేర్ కూడా అంతేనండి. 31 స్క్వేర్ అంటే కనుక ఎంత తక్కువ ఉందంటే కనుక 19 తక్కువ ఉంది. 25 నుంచి 19 తీస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే కనుక 6 అండి. అదేవిధంగా 19 స్క్వేర్ ఎంత అంటే 361 కాబట్టి 61 ఇక్కడ వేయండి, 3 ముందు దానికి యాడ్ చేయండి. సో ఆన్సర్ 961. సో బిలో వాల్యూస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. 31 స్క్వేర్ నుంచి 50 స్క్వేర్ దాకా చేయవలసిన పని ఏంటంటే కనుక ఈ 50 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2500 కాబట్టి ఇందాక మనకి అబోవ్ వాల్యూస్కి అయితే ఎడిషన్ చేసాం, అదే బిలో వాల్యూస్కి అయితే సబ్ట్రాక్షన్ అయితే చేస్తాం. సో 48కి ఎంత ముందు చూసుకున్నారు, 25 నుంచి 2 తీసారు. సేమ్ ఇందాక రూల్సే ఫాలో అవుతాయి. సింగిల్ డిజిట్ వస్తే 0 యాడ్ చేయాలి, డబుల్ వస్తే కనుక నో ప్రాబ్లం. అదే విధంగా ఏంటంటే కనుక మనకి ఇక్కడ ట్రిబుల్ వస్తే ఇక్కడ కూడా మనం క్యారీని కలపాలి, అంతేగాని క్యారీని తీసేయడం అలాంటి పనులు అయితే చేయకూడదు. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ షార్ట్ కట్ జాగ్రత్తగా నేర్చుకుంటే కనుక మనకి ఎగ్జాంపుల్ సమ్ ఇచ్చాడు అనుకోండి మీకు 52 స్క్వేర్ ప్లస్ 57 స్క్వేర్ 65 స్క్వేర్ ప్లస్ 47 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని అడిగితే కనుక మనం దీన్ని ఈజీగా చేయొచ్చండి. సో దీని ఆన్సర్ ఎంత అంటే 2704. సో నెక్స్ట్ మనకి దీనికి ఆన్సర్ ఎంత అంటే కనుక 3249. తర్వాత దీని ఆన్సర్ ఎంత అంటే కనుక 4225. తర్వాత దీని ఆన్సర్ ఎంత అంటే 2209. ఇవన్నీ యాడ్ చేస్తే దీనికి విత్ ఇన్ 1 minute లోపల ఈ సమ్కి ఆన్సర్ చేయగలం. సో ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో చెప్పిన షార్ట్ కట్ ఈ షార్ట్ కట్ జాగ్రత్తగా నేర్చుకోగలిగితే మనకి సో మనం 1 to 30 వరకు 1 స్క్వేర్ నుంచి 30 వరకు ఈ బై హ్యాచ్ చేయమని చెప్పాను. తర్వాత మనకి ఏంటంటే 81 స్క్వేర్ నుంచి 130 వరకు ఫస్ట్ దాంట్లో షార్ట్ కట్స్ నేర్చుకున్నాం. సెకండ్ దాంట్లో మనం 31 స్క్వేర్ నుంచి 80 స్క్వేర్ వరకు షార్ట్ కట్స్ నేర్చుకున్నాం. అంటే ఈ 3 షార్ట్ కట్స్ జాగ్రత్తగా నేర్చుకోగలిగితే కనుక మనకి 1 స్క్వేర్ నుంచి 130 వరకు స్క్వేర్స్ వచ్చినట్టే. సో నెక్స్ట్ ఏంటంటే కనుక అంటే ఈ టెక్నిక్స్ నేర్చుకున్నప్పుడు కూడా ర్యాండమ్ గానే నేర్చుకోండి, ఆర్డర్లో నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా మర్చిపోతాం. సో ఈ షార్ట్ కట్స్ కానీ లాస్ట్ యాక్చువల్గా ఏంటంటే కనుక ఇప్పుడు నేను లాస్ట్ చెప్పిన షార్ట్ కట్స్ అన్నిటికీ కూడా మీకు ప్రాక్టీస్ పేపర్స్ ఏమైనా కావాలంటే కనుక మన టెలిగ్రామ్లో అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో అవి ఒకసారి చూసుకుంటే కనుక మీరు ఆ ప్రాక్టీస్ మాత్రం చేయాలి. ఈ టెక్నిక్స్లో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే టెక్నిక్స్ విన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి, కాకపోతే ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి అంటే మీరు ఏం చేయాలంటే కనుక ఓ టెక్నిక్ నేర్చుకోవడం, దాని ప్రాక్టీస్ పేపర్ చేయడం, తర్వాత రెండో టెక్నిక్ నేర్చుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఒకటో టెక్నిక్ రెండో టెక్నిక్ కలిపి ప్రాక్టీస్ చేయాలి. అదే థర్డ్ అయిపోయింది అనుకోండి, థర్డ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ది కలిపి ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు ఏంటంటే ఈ 30 టెక్నిక్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయగలిగితే చాలా ఈజీగా అర్థమెటిక్లో చాలా ఎక్కువ స్కోరింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.